కాపాడుతూ వచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీరు మా జీవితంలో మమ్మల్ని రక్షించుకొని, దేవా మమ్మల్ని ప్రత్యేకపరచుకొని, దేవా మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న విధానం అంతటిని బట్టి మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవా మీరు ఈ యొక్క సమయంలో మీరు మాకు కృప చూపించండి. దేవా నీ యొక్క వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకోవడానికి, దేవా దూరంగా ఉన్నా గానీ, దేవా యొక్క వాక్యంతో మేము కనెక్ట్ అయి ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపించండి. ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఏవి లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరు కృప చూపిస్తారు నమ్ముచు మీరు సహాయం చేస్తారు నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన వేసినాము అడిగి పెట్టుకుని ఆడుకుంటున్నాం తండ్రి ఆమేన్. రైట్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. సో మనం రెగ్యులర్గా మనం స్టడీ చేయబోయే టాపిక్ మనం యూదా పత్రిక మీద నుంచి మనం ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. సో యూదా పత్రిక కోసం చాలా సార్లు మనం విన్నాం. సో క్విక్గా నేను ఒక 2-3 మినిట్స్ నేను దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అవుట్లైన్ చెప్పి మనం ఈ రోజు వర్షంలోకి మనం వెళ్ళిపోదాం. సో యూదా పత్రికను కానీ మనం చూసుకున్నట్లయితే యూదా చెదిరి ఉన్న యూదులకి లేదంటే తన యొక్క ఫ్రెండ్స్కి లేకపోతే విశ్వాసులకి తను రాస్తూ ఒక ఉద్దేశంతో రాయడం మొదలు పెడతాడు. ఆ ఉద్దేశం మనకు కనిపిస్తుంది. సో యూదా పత్రికను కానీ మనం గమనించినట్లయితే యూదా పత్రిక ముఖ్యంగా ఒక 4 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి 2 వచనాలు సాల్యుటేషన్ అంటారు. అంటే వారికి ఒక రకమైన గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు, ఎక్కడి నుంచి రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అనే విషయాన్ని తానెవరో తను ఐడెంటిఫై చేసుకుంటూ నేను దాసుడిని, నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసుడిని, నేను తన యొక్క బ్రదర్‌ని అయినప్పటికీ కూడా హాఫ్ బ్రదర్‌ని అయినప్పటికీ కూడా నేను అలా పరిచయం చేయదలుచుకోలేదు. ఎందుకనంటే ఆయన నాకిచ్చిన ఆధిక్యత అంత గొప్పది. నేను ఆయనకి దాసుడినే అన్నట్టుగా యూదా యొక్క పత్రికను మొదలు పెడతాడు. అంత మాత్రమే కాదు మొదటి 2 వచనాల తర్వాత 3, 4 వచనాల్లో అసలు ఎందుకు ఈ పత్రికను రాయాల్సొచ్చింది? అసలు రాద్దాం అనుకున్నాను. కానీ ఫైనల్‌గా రాసాను అన్న విషయాన్ని తను తెలియజేస్తాడు. రాద్దాం అనుకున్నాడనంటే ఒక రక్షణ గురించి రాద్దామని అనుకుంటున్నాడు. గొప్ప రక్షణ ఉంది. ఆ రక్షణ విషయమే మీతో రాద్దాము, మీతో మాట్లాడదాము, మీతో ముచ్చటిద్దాము అని అనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఆ వైపు నుంచి కాకుండా ఇంకా ఉన్నతమైన విషయాలు లేకపోతే దేవుడు నాలో పెట్టిన విషయాలు నేను మీకు రాస్తున్నాను అనే విషయాన్ని చెప్తూ వాళ్ళకి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న అబద్ధ బోధకుల విషయంలో తను రాస్తూ వస్తాడు. 5-16 వచనాలు అబద్ధ బోధకుల కోసం వారి యొక్క స్వభావం ఎట్లా ఉంటది, వారికి ఏ విధంగా శిక్ష వస్తది, ఏ విధంగా వారి శిక్షకు పాత్రులు అన్న విషయాన్ని తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాడు. తర్వాత ఆఖరిదిగా 17-25 వచనాల్లో వారికి కొంచెం హెచ్చరికలు ఇస్తూ ముగిస్తూ ఉంటాడనమాట. ఇది క్విక్‌గా మనం యూదా రాసిన పత్రికను మనం అర్థం చేసుకోవడానికి మనం సహాయపడతది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే 3, 4 వచనాల దగ్గర అయిపోయింది. 5-16 వచనాల్లో మనం ఉన్నాం. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అన్న విషయాన్ని గాని మనం చూసుకున్నట్లయితే వార్నింగ్స్ కనిపిస్తాయి. వార్నింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో మనం 3 వార్నింగ్స్‌ని మనం చూడగలం. గత స్టడీలో మనం ఒకరిని చూసాం. ఎవరిననంటే ఇశ్రాయేలీని చూసాం. ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవుని పైన నమ్మిక ఉంచకుండా, దేవుని పైన విశ్వాసం ఉంచకుండా ఏ విధంగా వారి యొక్క జీవితాలను గడుపుతూ వచ్చారో, తద్వారా వారు ఎటువంటి శిక్షణ పొందుతూ వచ్చారన్న విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈరోజు మనం 6వ వచనం చూడబోతున్నాం. 6వ వచనంలో ఎవరి కోసం వ్రాయబడింది అన్న విషయాన్ని గాని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ పడిపోయిన ఏంజెల్స్ కోసం, దేవదూతల కోసం, దేవుని మాట వినని దేవదూతల కోసం రాయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 7వ వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రాల ఉన్న ప్రజల కోసం మనం చూస్తాం. సో ఈ మూడిటి విషయంలో వారికి ప్రజలకి వాళ్ళని ఎగ్జార్ట్ చేస్తూ ఒక రకంగా వారికి గుర్తు చేస్తూ, అరే ఇవన్నీ మీకు తెలియంది కాదు, మీకు తెలిసినవే. అయినప్పటికీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకనంటే వారి వలె తప్పిపోయే అవకాశం మీకుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధకులు ఈ విధంగా ఉంటారన్న విషయాన్ని మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. సరే ఇప్పుడు మనం 6వ వచనంకి వచ్చేద్దాం. 6వ వచనం మనం ఇప్పుడు ధ్యానాంశం. సో ఈ యొక్క 6వ వచనాన్ని మనం ఈరోజు మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 6వ వచనం ఎవరైనా చదువుతారా? కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఏమైనా చదువుతారా ఎవరైనా? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.
రైట్. ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు ఇంతవరకు ఐగుప్తీయుల కోసం చెప్తూ మరియు చెప్తూ ఏమంటున్నాడంటే తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని ఉండుద్ది అనమాట. సో ఈ యొక్క వచనం మనం చదివిన వెంటనే మనకి ఆహ్, మనం యొక్క వచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి కోసం అనంటే వారిని విడిచిన తమ నివాస స్థలం విడిచిన దేవదూతలు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవదూతల కోసం మాట్లాడుతున్నారు. ఎటువంటి దేవదూతలు అనంటే, మనం చూసినట్లయితే ఇక్కడే యోధా భక్తుడు తన క్లియర్ ఇండికేషన్ ఇచ్చేస్తున్నాడు. తమ నివాస స్థలమును విడిచిన అంటే వారికొక ప్లేస్ ఇవ్వబడింది. ఆ ప్లేస్‌ని విడిచిపెట్టిన దేవదూతలు. వారికి వారి కోసం ఇప్పుడు యోధా భక్తుడు మాట్లాడుతున్నాడు. సో, ఇది మాత్రం చదువుతున్నప్పుడు మనకి సెంట్రల్ ఫిగర్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, దేవదూతల కోసం మాట్లాడుతున్నారు. ఎటువంటి దేవదూతలనంటే, దేవుని మాట వినని దేవదూతలు. దేవుని మాట నిలబెట్టని దేవదూతలు. దేవుని మాటను లెక్క చేయని దేవదూతలు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే, వాటిని మనం నార్మల్‌గా దెయ్యాలు అని అంటాం. లేకపోతే వారు విడిచిన దైవత్వం కోల్పోయిన దెయ్యాలు అని కూడా అంటాం. సో, ఈరోజు మనం స్టడీ ఎట్లా ఉండబోతుందనంటే, ఈరోజు మనం వీటి కోసం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొంచెం మీరు నా మాటలు వినాలని నేను ఆశపడుతున్నా. ఎందుకనంటే, ఇది నార్మల్‌గా బైబిల్ స్టడీలా కాకుండా, సో, మీరు కొంత డాక్ట్రినల్ వాల్యూస్ కూడా ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నా. సో, యాక్చువల్‌గా వీటి యొక్క స్టడీని లేకపోతే దేవదూతల యొక్క స్టడీని ఒకవేళ థియలాజికల్ భాషలో చెప్పాలనంటే, ఏంజిలియాలజీ అని అంటారు. ఏంజిల్ ప్లస్ ఆలజీ. ఏంజెల్ అంటే దేవదూతలు, ఆలజీ అంటే స్టడీ. దాన్ని ఏంజెల్ ఆలజీ అని అంటారనమాట. అది దేవదూతల కోసం. ఒకవేళ మనం దెయ్యాల కోసం మనం స్టడీ చేయాలనుకుంటే డెమనాలజీ అని అంటారనమాట. అంటే డీమన్స్ కోసం స్టడీని డెమనాలజీ అని అంటాం. సో, ఈరోజు కొంచెం మనం డెమనాలజీకి సంబంధించిన విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఒక ఒక అండర్‌స్టాండింగ్ మనకు రావాలి. ఒక రకమైన అండర్‌స్టాండింగ్ వస్తేనే మనం ఈ వచనం మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, మనం దీనికోసం ఒక 20-25 మినిట్స్ కేటాయించిన తర్వాత ఈ యొక్క వచనం దగ్గరికి మరలా వద్దాం. అసలు బైబిల్ మొత్తంలో వీరి కోసం ఏం చెప్పబడుతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సో, ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే చాలా సార్లు మనకి ఒక రకమైన సందేహం రావచ్చు. నిజంగా అసలు దెయ్యాలున్నాయా? నిజంగా అసలు అపవిత్ర ఆత్మలున్నాయా? అని చాలా సార్లు మనకొస్తాయి. కానీ చాలా సార్లు మనం సర్దిపెట్టుకుంటాం ఏంటనంటే అవి ఉండవులే. అవి యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత అవి అంతమైపోయాయిలే అని అనుకుంటాం. కానీ అసలు దీనికోసం ఒకసారి ఆలోచించేద్దాం. అసలు ఉన్నాయంటారా? లేవంటారా? అన్న విషయం కోసం మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఒకసారి మనం బైబిల్‌ని ప్రామాణికంగా తీసుకుందాం. బైబిల్‌ని ఏం చెప్తుంది వారి కోసం? బైబిలు ఏమని వర్ణిస్తుంది? బైబిలు ఏమని వివరిస్తుంది? అన్న విషయం కూడా ఒకసారి మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు బైబిల్ ఏం చెప్తుంది వీటి కోసం? అసలు దెయ్యాల కోసం, పడిపోయిన దేవదూతల కోసం ఏం చెప్తున్నాయి అని ఒకసారి మనం బైబిల్ గాని అడిగినట్లయితే, బైబిలు మనకి కొంత సమాచారాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు. మొత్తం 120 సార్లు వీటి యొక్క దెయ్యాలు లేకపోతే పడిపోయిన దేవదూతలు కోసం వ్రాయబడింది అని. పాత నిబంధనలో 16 సార్లు వ్రాయబడితే, కొత్త నిబంధనలో 104 సార్లు వ్రాయబడుతూ వచ్చింది అని ఒక వేదాంతవేత్త అంటాడు. బైబిల్‌లో 120 సార్లు దెయ్యాల కోసం రాయబడుతూ వచ్చాయి. వాటి యొక్క ఉనికి కోసం, దాటి యొక్క పని కోసం, దాని యొక్క అవి చేసే పనుల కోసం వ్రాయబడుతూ వచ్చాయి అన్న విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. సో, అంత మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దెయ్యాలతో, ఆ యొక్క అపవిత్ర ఆత్మలతో ఆయన మాట్లాడడం చూస్తాం. మాట్లాడడం మాత్రమే కాదు, వాటిని వెళ్ళగొట్టినట్టుగా కూడా మనం చూస్తాం. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాటిని ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క అపవిత్రాత్మల్ని లేదంటే ఆ యొక్క దెయ్యాల్ని లేకపోతే ఆ యొక్క డెవిల్స్‌ని ఆయనతో మాట్లాడాడు. వాటి నుంచి వెళ్ళగొట్టాడు అనే విషయం కూడా మనం చూస్తాం. సో, దీన్ని బట్టి మనకు 2 ఆధారాలు దొరికాయి. బైబిల్ చెప్పబడుతుంది అవి ఉన్నాయని, అవి అయ్యాయని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తూ ఉన్నాడు. వాటితో
మాట్లాడాడని, వాటిని వెళ్ళగొట్టాడని అంటే ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఇవి కూడా భాగంగా ఉన్నట్టు మనకు కనిపిస్తాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికి కూడా అపవిత్రాత్మలు ఏ విధంగా పని చేశాయి, ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో, దీన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు వాటితో సంభాషణ కలిగి ఉన్నారని. బైబిల్ చెప్తుంది అపవిత్రాత్మలు ఉన్నాయని. సో, మనం నిజం ఏంటనంటే డెవిల్ ఎగ్జిస్ట్. అపవిత్రాత్మలు ఉన్నాయి అని మనం అర్థం జేసుకోవాలి. సో, ఇవి ఉన్నాయని మనం అర్థం జేసుకోవాలి. సో, మనం వీటిని ఉన్నాయని గ్రహిస్తూ, మనం బైబిల్ దీన్ని ఏ విధంగా పోర్ట్రే చేస్తుంది అనే విషయం కూడా మనం అర్థం జేసుకోవాలి. బైబిల్ చెప్తుంది కాబట్టి, దానిపైన మనకు నమ్మకం ఉంది కాబట్టి, అవి ఉన్నాయని కూడా మనం విశ్వసించాలి. యాకోబు పత్రికలో కూడా అంటాడు, దెయ్యములు కూడా విని వాటి కోసం దేవుని కోసం విని భయపడుతున్నాయని అంటున్నారనమాట. సో, మనం కన్విన్స్ అవ్వాల్సింది ఏంటనంటే, మనం మన చుట్టూ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే దెయ్యాలున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అపవిత్రాత్మలు ఉన్నాయి అని మనం అర్థం జేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకునేటప్పుడు మనకు చాలా సార్లు మన యొక్క తలంపుల్లోకి కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఏంటంటే ఒకవేళ దెయ్యం అంటే ఎట్లా ఉంటుంది అని కోసం ఆలోచన చేసేటప్పుడు సడెన్‌గా ఒక నల్లగున్న వ్యక్తి మాత్రమే దెయ్యాలు అని మనం అనుకుంటాం. అంత మాత్రమే కాదు. తెల్ల బట్టలు వేసుకొని జుట్టు విరబూసుకుంటేనే వీళ్ళు మాత్రమే దెయ్యాలు అని మనం అనుకుంటాం. అంత మాత్రమే కాదు కొంతమందికున్న కళల్లో వచ్చే భావం ఏంటనంటే రెడ్‌గా ఉంటేనే, కొమ్ములుంటేనే, తన చేతిలో బల్లెం ఉంటేనే, ఏదో రకంగా ఉంటేనే అది మాత్రమే దెయ్యం అని అనుకుంటాం. కానీ అసలు వాటి యొక్క స్వభావం ఏంటి? అవి ఏ విధంగా ఉంటాయి? అవి యాక్చువల్‌గా ఎలా కనబడతాయి? ఎలా పనిచేస్తాయి? అన్న విషయం మనం అర్థం చేసుకోగలిగితే, వాటి స్వరూపాల్ని మనం అర్థం చేసుకోగలం. ఒక్కసారి మనం ఇప్పుడు వరకు మనం చూసిందేంటనంటే, దెయ్యాలున్నాయి, అపవిత్రాత్మలున్నాయి అనే విషయం మనం గమనిస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు రెండో భాగంలో మనం చూడాల్సిన విషయం ఏంటనంటే, అవుంటే ఒకవేళ వాటి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. వాటి స్వభావం ఏంటనంటే, అవి మాట్లాడతాయి. అవి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో గాని మనం చూసుకున్నట్లయితే, అవి యేసుప్రభు దగ్గరకొచ్చినప్పుడు, యేసుప్రభుని చూసినప్పుడు అవి రెస్పాండ్ అవుతూ వచ్చాయి. దైవ కుమారుడా! నువ్వు మా వద్దకు రావద్దు. నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపో. మమ్మల్ని బయటికి తోసేయొద్దు అని వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాయి. అవేం చేస్తాయంటే, అవి మాట్లాడగలవు. వాటి యొక్క స్వభావం ఏంటనంటే, అపవిత్రాత్మల యొక్క స్వభావం ఏంటనంటే, అవి మాట్లాడగలవు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మాట్లాడడం వరకు మాత్రమే చేయగలవా అనంటే, ఇంకో స్వభావం ఏంటనంటే, వాటికి తెలివి కూడా ఉంటది. అంటే వాటికి తెలివి లేదు, వాటికేం తెలీదు, వాటికేం జ్ఞానం లేదు అని అనుకుంటే మనం పొరపడినట్లే. మొదటి తిమోతి 4, 1, 2 వచనాల్లో కూడా దెయ్యపుల బోధలు అంటే అవి ఒక రకమైన డాక్ట్రిన్ కలిగి ఉన్నాయి. ఒక రకమైన డిఫరెంట్ డాక్ట్రిన్ కలిగి ఉన్నాయని పౌలు భక్తుడు అంటాడు. అంత మాత్రమే కాదు. అవి యేసు ప్రభువుని చూసిన వెంటనే నువ్వు దైవ కుమారుడివి అని గుర్తెరుగుతున్నాయి. ఆయనెవరో ఆయనకు అర్థమైపోతుంది. దెయ్యాలకు, అపవిత్రాత్మలకు ఎదుటున్న వ్యక్తి ఎవరో వాళ్ళకి అర్థమైపోతుంది. అంత మాత్రమే కాదు. పౌలు పరిచర్యలో కూడా అపోస్తల కార్యములు 16 అధ్యాయం 16 వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, పౌలు కూడా నాకు తెలుసు, అపోలో తెలుసు, వాళ్ళందరూ తెలుసు. కానీ మీరెవరో నాకు తెలీదు అని అంటే వాళ్ళకి తెలివి ఉంది. వాళ్ళకి ఎవరు దేవుని సంబంధులో, ఎవరు దేవుని సంబంధులు కారో వాళ్ళందరికీ బాగా తెలుసు. కాబట్టి వాటికి తెలివి ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలనమాట. సో, మనం అర్థం చేసుకోవాలి. వాటికి తెలివుందని, వాటికి మాట్లాడగలవని. అంత మాత్రమే కాదు. వాళ్ళకి భావోద్వేగాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా ఉంటాయి. మనం లూకా సువార్త 8:28 వచనం గాని మనం చూసుకున్నట్లయితే, అక్కడ దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రాధేయపడతాయి. "అయ్యో! అయ్యో! మమ్మల్ని బయటికి వెళ్ళనియొద్దు. పందుల్లో అయినా కనీసం మమ్మల్ని ఉంచనివ్వండి" అని అడుగుతాయన్నమాట. వాళ్ళకున్న భయాలేంటని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మార్కు సువార్త మొదటి అధ్యాయం 24 వచనంలో వారికున్న భయం ఏంటనంటే, యేసు తమ్ముడిని నాశనం చేస్తాడు. నాశనం చేసే శక్తి యేసు ప్రభుకుంది అని వాళ్ళు భయపడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు మార్కు సువార్త 5 అధ్యాయం 27 వచనంలో కూడా సమయం రాకముందే దేవుడు వారిని బంధిస్తాడేమో అని భయపడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు. అదే అధ్యాయంలో 10వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే యేసు వారిని దేశంలో నుంచి తోలివేస్తారని భయపడుతూ ఉన్నాయన్నమాట. భయపడుతూ ఉన్నాయి. వాటికి అటువంటి భయాలు కలిగి ఉన్నారు. అటువంటి భయం వాళ్ళకి ఉందన్నమాట. అంత మాత్రమే కాదు. వారికున్న ఇంకా రకమైన స్వభావం ఏంటనంటే మనుషుల్లో మరియు జంతువుల్లో అవి నివసించగలవు. వాటికి నివాస స్థలం ఏంటనంటే మనుషులు, మరలా జంతువులు. ఇది మనకి మార్కు సువార్తలో కనిపిస్తది.
మార్కు సువార్తల 5వ అధ్యాయంలో గాని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే, ఒక వ్యక్తి అపవిత్ర ఆత్మతో ఉంటాడు. అంటే మనుషుల్లో ఉంటాయి. తర్వాత యేసుప్రభు వచ్చినాక వారిని స్వస్థపరిచినాక అపవిత్ర ఆత్మలు ఏమంటాయంటే, మమ్మల్ని మా పందుల్లోకి మమ్మల్ని పంపించేసేయి అంటారు. ఎందుకనంటే, అవి జంతువుల్లో కూడా నివసించగలవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అవేం చేస్తాయో తెలుసా? భౌతికంగా ప్రజల్ని బాధించగలవు. అదే అధ్యాయంలో చూసుకున్నా, ఒకవేళ 9వ అధ్యాయంలో గాని చూసుకున్నా, మార్కు సువార్త చూసుకున్నా, అవి ఏం చేస్తాయంటే ప్రజల్ని తమ్మును తాము బాధించుకునే లెక్క, తమ్మును తాము గాయపరుచుకునేటట్టుగా, తమ్మును తాము ఇబ్బంది పెట్టుకునేటట్టుగా, అంత మాత్రమే కాదు, తమ్మును తాము మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉన్న ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉండేటట్టు అవి ప్రజల్ని, మనుషుల్ని ప్రేరేపించగలవు. అటువంటి శక్తి వాళ్ళకున్నది. అంత మాత్రమే కాదు, మనుషులను భయభ్రాంతులకు గురి చేయగలదు. మనుషుల్ని భయపెట్టగలదు. మనుషుల్ని ఒక రకమైన భయానికి గురి చేసి, వాళ్ళని ఆందోళనకి గురి చేయగలదు. అటువంటి శక్తి ఈ యొక్క అపవిత్ర ఆత్మలకు ఉన్నాయి. మనం మొదటి సమయాల్లో చూసుకున్న మనకు కనిపిస్తది. సౌలు ఏ విధంగా భయపడ్డాడో, అక్కడున్న మాంత్రికులు ఏ విధంగా భయపడ్డారన్న విషయం మనకు కనిపిస్తది. అంత మాత్రమేనా? ఇంకా ఏం చేస్తాయనంటే, అబద్ధ ఆరాధనను ప్రారంభిస్తాయి. ఒక రకమైన ఫాల్స్ వర్షిప్‌ని వీళ్ళు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే మానవుల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, మానవుల్ని ఒక రకమైన వారిని తన యొక్క దశలో నింపుకొని ఏం చేస్తాయంటే, ఒక రకమైన ఫాల్స్ వర్షిప్‌ని, ఫాల్స్ గాడ్స్‌ని, ఫాల్స్ ట్రీటీస్‌ని చేసుకోవడానికి అవి సహాయపడతాయి. అంత మాత్రమే కాదు. మొదటి తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం గాని మనం చూసుకున్నట్లయితే, ఇవి అబద్ధ బోధనలు కూడా ప్రచారం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రజలు అబద్ధ బోధనలు ప్రచారం చేస్తున్నారనంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, అబద్ధ బోధలు ఎక్కడి నుంచి వస్తాయనంటే, ఈ యొక్క అబద్ధకుడి అపవిత్ర ఆత్మల నుంచే వస్తాయి. కాబట్టి అది ఖచ్చితంగా అది వారి బోధే అని మనం అర్థం చేసుకోవాలి. వాక్యంలో నుంచి తప్పుగా చెప్పినా, వాక్యంలో నుంచి తప్పుగా వక్రీకరించినా, అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఆ బోధ వారి బోధ కాదు, అబద్ధ బోధ. అంటే వారు అపవిత్రాత్మలకు లొంగిపోయారని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ విధంగా అవి లొంగదీసుకుంటాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇవేం చేస్తాయో తెలుసా? అబద్ధ సూచనలిస్తాయి. అబద్ధ అద్భుతాలు కూడా చేస్తాయి. అంటే ఒక రకమైన ఫేక్ చూపిస్తది. ఎప్పుడైతే ఇది మనకు బాగా అర్థం కావాలనంటే, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, మోషే తన యొక్క కర్రను పడేసినప్పుడు, ఆ కర్ర ఎప్పుడు ఏ విధంగా అయితే పామయిద్దో, అదే విధంగా ఫరో చుట్టూ ఉన్న మాంత్రికులు కూడా కర్రను పడేయగానే వెంటనే పామయిపోతది. అప్పుడు మనకనిపించేది ఏంటనంటే, వీళ్ళిద్దరికీ సేమ్ కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళక్కడ చేసింది ఏంటనంటే, దాన్ని కాపీ చేయడానికి చూసారు. అంటే ఒక రకమైన కంటాంప్లేట్ చేయడానికి, అంటే ఒక రకంగా వాళ్ళు ఫేక్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క అబద్ధ సూచనలు గాని, అద్భుతాలు గాని, ఒక రకంగా వాళ్ళు ఫేక్ చేస్తున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర అద్భుతాలు ఉండవా అంటే అద్భుతాలుంటాయి. సూచనలు ఉండవా అంటే సూచనలుంటాయి. కానీ అవి సరైనవి కావు. అవి ఒక రకమైన ఫేక్‌వి. మనం చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఏం చేస్తామంటే, చిన్న మ్యాజిక్ చేసి, వావ్! నాకు మ్యాజిక్ పవర్ ఉందని అనుకుంటాం. కానీ మనం పెద్దయినాక మెచ్యూరిటీలోకొచ్చినాక తెలుస్తది, అది ఒక ట్రిక్ మాత్రమే. అట్లానే ఈ యొక్క అపవిత్రాత్మ, అపవాది ఏం చేస్తారనంటే, ప్రజల్ని ట్రిక్ చేస్తది. మ్యాజిక్‌లోకి, ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి, ఒక రకమైన అబద్ధ సూచనలు, అబద్ధ బోధలు చేసే విధంగా చేస్తాయి. అంత మాత్రమే కాదు, ప్రవక్తలను సైతం మోసగించేటట్టు ఈ యొక్క అపవిత్రాత్మలు చేయగలవు. ఈజీగా మోసగించగలవు. ఈజీగా ఒక వ్యక్తిని ట్రా ఆహ్, ఆహ్, దారి మళ్లించగలవు. ఈజీగా ఒక వ్యక్తిని భక్తిని ఆహ్, సైడ్ తప్పించగలదు. ఈజీగా ఒక వ్యక్తిని దేవుని వైపు నుంచి దూరం చేయగలవు. ఇవి వాటి యొక్క స్వభావాలు. అవేం చేస్తాయంటే మానవుల్ని, మానవుని యొక్క జీవితంలోకి తీసుకొచ్చి ఏం చేస్తాయంటే అవి మానవుల్ని ప్రభావితం చేస్తాయి. వాటి యొక్క స్వభావమే అది. అవి మాట్లాడి మెల్లగా వారి యొక్క మనసుల్లోకి దూరి వారిని పూర్తిగా నాశనం చేస్తాయి. ఇవి అపవిత్రాత్మ యొక్క స్వభావాలు. ఇప్పటి వరకు మనం ఏం చూసామనంటే, అపవిత్రాత్మలు ఉన్నాయి, దెయ్యాలున్నాయని చూసాము. అది ఏ విధంగా ఉన్నాయంటే, బైబిల్ మనకు సాక్ష్యం ఇచ్చింది. దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారితో ఉన్నారు. వారితో వాటిని వెళ్ళగొట్టారు, మాట్లాడారన్న విషయం మనకి దెయ్యాలున్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి అనే విషయం మనకి స్పష్టం చేశాయి. వాటి స్వభావం ఎలా ఉంటాదో కూడా మనం చూసాం. ఇంతవరకు మనం చూసాం అవేం చేయగలవో. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటనంటే వాటికున్న వీక్‌నెసెస్ ఏంటి? ఇంత చేయగలిగినప్పటికీ కూడా వాటికి కూడా వీక్‌నెస్‌లున్నాయి.
వాటికి కూడా అవి చేయలేనివి కూడా చాలా ఉన్నాయి. అవి చేయలేనివి ఏవి అనంటే వాటికి సర్వజ్ఞానం లేదు. అంటే సమస్తం వాటికి తెలీదు. ఉదాహరణకి పౌలు విషయంలో గాని, పౌలు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో గాని మనం చూసుకున్నట్లయితే, మాకు పౌలు తెలుసు, అపోల్లో తెలుసు, మీరెవరో నాకు తెలీదు అని అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఆ స్కవయు వాళ్ళకి తెలీదనమాట. సో, అంటే వాటికి సర్వ జ్ఞానం లేదు. అంటే పూర్తిగా అంటే సమస్తం మనం ఏం ఆలోచిస్తున్నామో వాటికి తెలీదు. ఒక విధంగా చెప్పాలంటే. మనం ఏమనుకుంటామంటే, నేను ఆలోచించిందంతా సాతానుకు తెలుసు అని అనుకుంటాం. కాదు, కాదు. మనం ఆలోచన చేసింది సమస్తం దేవుడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. కొంతవరకు మనకు తెలుసు గానీ, పూర్తిగా దేవుడికి మాత్రమే సాధ్యం. అంటే ఒక రకంగా చెప్పాలంటే, వాటికి జ్ఞాన పరిమితి ఉంది. అంటే వారు లిమిటెడ్ బీయింగ్స్ మాత్రమే. జ్ఞానం కూడా వారికి లిమిటెడ్‌గానే ఉంది. పూర్తిగా లేదు అని మనం విషయం అర్థం జేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వాటికి సర్వశక్తి కూడా లేదు. రోమీలు రాసిన పత్రిక 8:38లో గాని మనం చూసుకున్నట్లయితే, ఏవి కూడా భూ సంబంధమైనవి, లేకపోతే ఆకాశ సంబంధమైనవి, దూతలైనను, సమూహాలైనను ఏవి కూడా వాటికి శక్తి లేదు. వాటికి శక్తి లేదు. మనం అర్థం చేసుకోవాలి. వాటికి మన పైన నిజంగా విశ్వసించిన వ్యక్తుల పైన అవి వాటికి వాటి ప్రభావం మన యొక్క జీవితాల మీద ఉండడం అసాధ్యం. విశ్వాసికి ఒక రకంగా చెప్పాలనంటే, విశ్వాసికి అపవిత్రాత్మ పట్టడం అది ఒక రకమైన ఇంపాసిబుల్. ఎందుకనంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి, అపవిత్రాత్మలు మనలో వచ్చి నివసించడానికి ఛాన్స్ ఉండదు. వాటికి జ్ఞాన పరిమితి ఉంది. శక్తి పరిమితి ఉంది. ఇంకోటేంటనంటే, అవి కన్‌ఫైన్ టు ద సేమ్ ప్లేస్. ఒకే ప్రాంతంలో మాత్రమే ఉండగలవు. అవి వేరు వేరు ప్రాంతాల్లోకి ఒకేసారి వెళ్ళడం చాలా దాని వల్ల కాదు. ఎందుకనంటే, కన్‌ఫైన్ టు ద ఓన్లీ వన్ ప్లేస్. ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నానంటే, నేను హైదరాబాద్‌లో మాత్రమే ఉండగలను. ఒకవేళ హైదరాబాద్ డెవిల్స్ హైదరాబాద్‌లో మాత్రమే ఉండగలవు. ఒకవేళ అవి మీ యొక్క ఊరికి పెద్దాపురం రావాలనంటే, అవి పెద్దాపురం రావాలనంటే వాటికి కొంత టైం పడతది. కానీ ఒకేసారి పెద్దాపురంలో, ఒకేసారి ఇక్కడ హైదరాబాద్‌లో ఉండడం కష్టం. సో, వాటికి ఆహ్, కన్‌ఫైన్ టు ద కొంత ప్లేస్‌కి మాత్రమే అవి వాళ్ళు బౌండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. అన్ని ప్రాంతాల్లో అవి ఒకే దగ్గర ఒకేసారి ఉండడం వాటికి సాధ్యపడదు. వీటన్నిటి విషయంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, వాటికి జ్ఞాన పరిమితి ఉంది, శక్తి పరిమితి ఉంది. అదే వ్యాసం పరిమితి కూడా ఉంది. కాబట్టి మనం ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటనంటే, వీటన్నిటికి పరిమితులున్నాయి కానీ, మన దేవునికి పరిమితులు లేవు. మన దేవుడు సర్వజ్ఞాని. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వ వ్యాసం కలిగిన వాడు. అన్ని వేళలా, అన్ని దగ్గరలా ఉండగలిగిన సమర్థుడు మన దేవుడు. దెయ్యాలకైతే బలహీనతలున్నాయి గానీ, మన దేవునికి బలహీనత లేవు. అందుకే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని యోహాను భక్తుడు అంటాడు. కాబట్టి ఇది మనకి ధైర్యాన్నివ్వాల్సిందే. రక్షణ పొందిన మనకి ఇది మనకి ధైర్యాన్నిస్తది. సో, ఇంతవరకు మనం చూసాం. దెయ్యాలున్నాయని చూసాము. దెయ్యాలు వాటి యొక్క ఏం చేయగలవో చూసాము. వాటి యొక్క బలహీనతలేంటో చూసాం. ఇప్పుడు ఒక అపోహను చూద్దాం. మనం ఏమనుకుంటామనంటే చాలా సార్లు సర్వసాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే, లేకపోతే ఒక వ్యక్తి మరణించిన వెంటనే, లేదంటే ఒక రకమైన దుర్మార్గులు చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారతారు అని అనుకుంటాం. ఇది మనకున్న అపోహ మాత్రమే. బైబిలు దాన్ని ఏ మాత్రం కూడా దాన్ని దాని గురించి ప్రొడక్టివ్ స్టేట్మెంట్స్ ఇవ్వవు అన్నమాట. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుంది అనే విషయం కోసం ఆలోచించక ముందు, ఈ సిద్ధాంతాన్ని లేదంటే ఈ యొక్క ఐడియాలజీని నమ్మేవాళ్ళు కొంతమందున్నారు. ఫీలో అనే వ్యక్తి, జోసిఫస్ అనే వ్యక్తి, ముఖ్యంగా గ్రీకులు, కొంతమంది ఆదిమ క్రైస్తవులు కూడా దీన్ని నమ్మేవారు. అంటే ఒక వ్యక్తి చనిపోతే, ఒక దుర్మార్గుడు చనిపోతే వాని యొక్క ఆత్మ ఉంటది. వాళ్ళు దెయ్యాల కింద తయారవుతారు అని. కానీ బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటనంటే, లూకా సువార్త 16 అధ్యాయం 23 వచనంలో ధనవంతుడు చనిపోగానే పాతాళంలో బాధను అనుభవిస్తున్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకుంటాం. అంటే ఆ యొక్క వ్యక్తి చనిపోయిన వెంటనే ఆ వ్యక్తి తను నియమించబడిన ప్రాంతంలోకి ఆయన వెళ్ళిపోతాడు. తను నియమించిన ప్రాంతంలోనికి ఆయన వెళ్ళిపోవాల్సిందే అని బైబిల్ చెప్తుందనమాట. ఇంకా కీర్తనల గ్రంథం గాని మనం చూసుకున్నట్లయితే కీర్తన 9, 17 వచనం గాని మనం చూసుకున్నట్లయితే దుష్టులను దుష్టులను దేవుని మరుచు జనులందరూను పాతాళంలోకి దిగిపోదురు.
పాతాళంలో దిగిపోదురు. అంటే వాళ్ళు మరణించినాక వారు పాతాళంలోకి వెళ్ళిపోతారు అన్న విషయం చెప్తుందే తప్ప, వాళ్ళు మారి దెయ్యాల కింద మారతారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మారరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే చనిపోయిన వెంటనే వాళ్ళు దెయ్యంలో కలిసిపోతారు అని అనుకుంటాం. ఒక విషయం చెప్పనివ్వండి, వాళ్ళకి రిక్రూట్‌మెంట్స్ ఉండవు. మనలాగా గవర్నమెంట్ జాబ్స్‌కి రిక్రూట్‌మెంట్స్, ప్రైవేట్ జాబ్‌కి రిక్రూట్‌మెంట్స్ లెక్క ఈవిల్స్‌కి అపవిత్రాత్మలకి రిక్రూట్‌మెంట్స్ ఉండవు. వాళ్ళ కంపెనీలో ఓపెనింగ్స్ కూడా ఉండవు. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సిన నంబర్ ఉన్నారు. సో, మనం వారిలో భాగం అవ్వాల్సిన మనకి పని లేదు. వారిలో భాగం కూడా మనం కాలేము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, సరైన నమ్మకం ఏంటి అన్న విషయం కోసం మనం ఆలోచన చేసుకుంటే, అసలు ఎవరు దెయ్యాలు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలనుకుంటే, బైబిలు మనకిచ్చే కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటనంటే, సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, వానితో కలిసి తిరుగుబాటు చేసిన వారే ఈ యొక్క దెయ్యాలు, లేకపోతే ఈ యొక్క అపవిత్రాత్మలు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇవి చాలా సార్లు బైబిల్‌లో మనకి వక్కాణింపబడ్డాయి. మత్తయి సువార్త 12:24 వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, సాతాను దెయ్యములకు అధిపతి అన్న విధంగా సంబోధించబడతారు. అదే తర్వాత అధ్యాయాలు 25, 41 వచనంలో మత్తయి సువార్తలో గాని మనం చూసుకున్నట్లయితే, జడ్జ్‌మెంట్ టైమ్‌లో ఏం చేస్తాడంటే, అపవాది వాని దూతలు అని సంబోధిస్తాడు. అంటే అపవాదితో కలిసి ఉన్న దూతలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఎప్పుడైతే అపవాది దేవుని సన్నిధిలో నుంచి బయటకొచ్చాడో, ఆయనకి సపోర్టర్స్‌గా ఎవరైతే ఉన్నారో, ఆ సపోర్టర్స్ అందరూ అపవిత్రాత్మల కింద బయటకు వచ్చేసారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అదే విషయం ప్రకటన 12:7లో కూడా ఘట సర్పము వాని దూతలు అనే విషయం కోసం మనకు అర్థమవుతదనమాట. ప్రకటన 12:4 వచనంలో గాని మనం చదివినట్లయితే, సాతాను తాను పడిపోయినప్పుడు మూడవ వంతు దూతలను తన వైపు లాక్కొని వచ్చాడు. అందులో కొందరు బంధింపబడక సాతానుకు సహకరిస్తూనే ఉన్నవారే దెయ్యాలు అని మనకి ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 4 వచనం మనకి సెలవిస్తుంది. దీనికోసం నాకిష్టమైన ఒక పుస్తకం ఉంది. 'స్క్రూటేప్ లెటర్స్' సిఎస్ లూయిస్ అనే వ్యక్తి ఈ యొక్క పుస్తకాన్ని రాస్తాడు. చాలా చక్కగా ప్రెజెంట్ కాంటెంపరరీ ఇష్యూస్‌ని కూడా తన ఊహాత్మక రచనా శైలితో తను చాలా చక్కగా రాస్తాడు. అసలు డెవిల్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా టెరిటరీస్‌ని భాగాల్ని, రాజ్యాల్ని ఎలా స్థాపించుకొని పనిచేస్తాయని ఈ పుస్తకంలో ఉంటది. వీలైతే ఈ పుస్తకం చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక రకంగా అవి మనకి చాలా మోటివేషన్ ఇస్తాయి. దేవుని యొక్క వాక్యంలో నుంచి హెచ్చరికలు కూడా ఆయన చెప్తాడు. సిఎస్ లూయిస్ అనే భక్తుడు చాలా మంచి భక్తుడు. సో, ఆ వ్యక్తి రాసిన పుస్తకం కూడా చదవడంకో మనకి చాలా ఉపయోగపడతాయి. ఇది మనకి సరైన నమ్మకం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు దూతలున్నారు కదా! సో, దూతలు ఇప్పుడు మనకు చాలా మంది కనిపిస్తారు. చాలా మంది మంచోళ్ళ లెక్క కనిపిస్తారు, చెడ్డోళ్ళ లెక్క కనిపిస్తారు. సో, వీటి విషయంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం చదవబోయే భాగం దేనికి లింక్ అయింది అనే విషయం మనం గమనించినట్లయితే, మనకి క్లాసిఫికేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దూతలు మనకి కనిపిస్తారు. కొలసీలు రాసిన పత్రికలో, యోబు రాసిన పత్రికలో మనకు కనిపిస్తారు. ఈ దూతల్ని మనం మేజర్‌గా 2 భాగాల కింద మనం విడగొట్టొచ్చు. ఎవరనంటే పతన దూతలు, పరిశుద్ధ దూతలు. పతన దూతలు ఎవరైతే ఎప్పుడైతే సాతానుతోని వారు దేవుని యొక్క సన్నిధి నుంచి సాతానికి సపోర్ట్ చేసి, లూసిఫర్‌కి సపోర్ట్ చేసి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరిని పతన దూతలని అంటారు. మిగిలిపోయిన వారిని పరిశుద్ధ దూతలు అని మనం అంటాం. పరిశుద్ధ దూతల్లో మనకు చాలా మంది కనిపిస్తారు. మిఖాయేలు, గాబ్రియేలు ఇలాంటి దేవదూతలు మనకు కనిపిస్తాయన్నమాట. సో, ఈ యొక్క పతన దూతల్లో 2 రకాలున్నాయి. ఎవరెవరనంటే బంధింపబడిన దెయ్యాలు, చురుకుగా పనిచేస్తున్న దెయ్యాలు. అంటే ఆల్రెడీ దేవుడు అప్పుడు బయటకొచ్చినప్పుడు కొంతమందిని బంధించారు అన్న విషయం మనం అర్థం అవుతది. తర్వాత కొంతమంది ఇప్పుడు ప్రెజెంట్ పనిచేస్తున్నాయి. ఈ లోక సంబంధమగు దేవదూతలు అన్న విషయం మనం అర్థమవుతదనమాట. మనం పోరాడినది యుగ సంబంధమైన ఈ యొక్క మనుషులతో కాదు గానీ, యుగ సంబంధమైన వ్యక్తులతో అని అంటారు కదా! సో, అది చురుగ్గా పనిచేసే దెయ్యాలు. ఈ బంధింపబడిన దెయ్యాలు కూడా 2 రకాలుగా మనం చూస్తాం. ఎవరెవరనంటే శాశ్వతంగా బంధింపబడిన దెయ్యాలు. 2 పేతురు 2:4 యూదా రాసిన పత్రిక 6 వచనంలో మనకు కనిపిస్తది. అంతే మాత్రమే కాదు, తాత్కాలికంగా బంధింపబడిన దెయ్యాలు కూడా ఉన్నాయి. అవి ప్రకటన గ్రంథం 9 అధ్యాయం 1-15 వచనాలు మనకు కనిపిస్తాయి. ఇది ఆహ్, ఒక క్లుప్త వివరణ మీకు దెయ్యాల కోసం లేదా అపవిత్ర ఆత్మల కోసం ఇవ్వాలని నేను ఇష్టపడ్డాను. సో, ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు గానీ, సో, ఒక రకంగా మనం వీటిని తెలుసుకోవడం బట్టి మనం సాతాను యొక్క ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోగలం. దేవుని యొక్క శక్తిని కూడా మనం అర్థం చేసుకోగలం. సో, ఇది మనకి ఏం లీడ్ చేస్తుందనంటే,
ఇప్పుడు మనం చదవబోయే వచనానికి ఇది లింక్ అయిందనమాట. దేవుడు బంధించి భద్రం చేసిన అన్నాడే, వీళ్ళ కోసమే మాట్లాడుతుంది. ఇప్పుడు రండి వచనం దగ్గరకొద్దాం. 6వ వచనం దగ్గరికి మనం వద్దాం. అర్థమైందనుకుంటా. ఈ యొక్క 6వ వచనం మీకు బ్యాక్‌గ్రౌండ్ చెప్పడానికి నేను ఈ యొక్క విషయాలు చెప్పడానికి నేను ప్రయాసపడ్డాను. ఈ యొక్క 6వ వచనం గాని ఒకసారి మనం గమనించినట్లయితే, మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రము చేసును అనే విషయం మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా దీన్ని గాని మనం చూడాలని అంటే 2 భాగాలుగా మనం దీన్ని విడగొట్టొచ్చు. ఏంటనంటే మొట్టమొదటిగా ఏ పార్ట్ గాని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేశారు? దేవదూతలు ఏం చేశారు? విడిచిపోయిన దేవదూతలు అంటే ఒక రకంగా ఫాలెన్ ఏంజెల్స్ అని అంటాం. అంటే అపవిత్రాత్మలు ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? అనే విషయం మనకు కనిపిస్తది. ఈ 2 భాగాల్లో మొట్టమొదటిగా దేవదూతలు ఏం చేశారు? వాళ్ళేం చేశారు? అనే విషయం మనం చూస్తాము. రెండోదిగా దేవుడు ఏం చేశాడు? అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవదూతలు ఏం చేశారు అన్న విషయంలో గాని మనం చూసుకున్నట్లయితే దాంట్లో 2 పనులు వాళ్ళు చేశారు అన్నట్టు మనకు కనిపిస్తది. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారనంటే తమ యొక్క ప్రధానత్వం నిలుపుకోలేదు. అంటే రిజెక్టింగ్ గాడ్ గివెన్ పొజిషన్. దేవుడు వారికిచ్చిన స్థానాన్ని వాళ్ళు వద్దనుకున్నారు. దేవుడు వారికిచ్చిన ఆ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు వద్దనుకున్నారు. దే రిజెక్టెడ్ గాడ్ గివెన్ పొజిషన్. రెండోదిగా తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు అంటే దే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ ప్లేస్. దేవుడు వారికిచ్చిన స్థలాన్ని వారు విడిచిపెట్టారు. దేవుడు వారు కోరుకున్న స్థలాన్ని ఉండకుండా వారు బయటకు వచ్చారు అని మనకి యోధా భక్తుడు చెప్తున్నాడు. దేవదూతలు ఏం చేశారని రిజెక్టెడ్ ద గాడ్స్ ప్లేస్. దేవుడి యొక్క స్థానాన్ని వాళ్ళు తృణీకరించారు, వారికిచ్చిన స్థానాన్ని. రెండవదిగా దేవుడు వారికిచ్చిన స్థలాన్ని తృణీకరించారు. కంప్లీట్‌గా వారేం తృణీకరించారంటే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ పర్పస్. వారు ఏ ఉద్దేశం కోసం అయితే ఏర్పరచబడ్డారో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు కోల్పోతూ వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవదూతలు ఏం చేశారన్న విషయం మనం చూసాము. వాళ్ళు 2 పనులు చేశారు. ఏంటనంటే మొట్టమొదటిగా దే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ పొజిషన్. దేవుడు వారికిచ్చిన ఆ యొక్క స్థానాన్ని వాళ్ళు కోల్పోతూ వచ్చారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వారికిచ్చిన స్థానం ఏంటి? వారి యొక్క పొజిషన్ ఏంటి గాని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒక రకంగా వారు చాలా భాగ్యవంతులు. ఒక రకంగా చెప్పాలంటే వారు చాలా మంచి వాళ్ళు అని చెప్పొచ్చు. మనం కీర్తనల గ్రంథం 148 1, 2 చరణాల్లో మనం చూసుకున్నట్లయితే యెహోవాను స్తుతించుడి ఆకాశ నివాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలం నివాసులారా, ఆయన స్తుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే ఒక రకంగా చెప్పాలనంటే దే వర్ ఎ పార్ట్ ఆఫ్ వర్షిప్. అంటే ఒక రకంగా చెప్పాలంటే దే వర్ గుడ్ వర్షిపర్స్. దేవుడు వారికిచ్చిన స్థానం ఏంటనంటే ఆయన యొక్క స్థానంలో ఉంచుకొని వారి యొక్క దేవుని యొక్క చుట్టూ ఉంచుకొని వారిని ఒక రకమైన మంచి వర్షిపర్స్‌గా, మంచి ఆరాధకులుగా ఉండే భాగ్యాన్ని దేవుడు వారికిస్తే, ఒక రకమైన మంచి ఆరాధకులుగా ఉండాలని దేవుడు వారి పట్ల కోరుకుంటే వాళ్ళేం చేశారనంటే దాన్ని వద్దనుకున్నారు. మీరందరూ ఆయన స్తుతించండి, మీరందరూ ఆయన్ని ఆరాధించండి, మీరందరూ ఆయన్ని పొగడండి, మీరందరూ ఆయన గుణగణాలను చూసి ఆయన ఎలాంటి వాడో నేర్చుకోండి, చూసుకోండి అని దూతలకిచ్చబడిన పనైతే వాళ్ళు దాన్ని వద్దనుకున్నారు. అదే విధంగా హెబ్రీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7, 8 వచనాలుగా మనం చూసుకున్నట్లయితే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దేవుడు వారి యొక్క దూతల కోసం చెప్పే టెస్టిమనీ ఏంటంటే మా దూతలు నేను వారిని సేవకులుగా వాడుకుంటున్నాను. నా దూతలు మంచి వర్కర్స్‌గా ఉన్నారు. దే వర్ గుడ్ వర్కర్స్. మంచి పనితత్వం కలిగిన వారుగా ఉన్నారు.
ఈ దూతలు ఏం చేశారంటే గుడ్ వర్షిపర్స్గా ఉండాల్సిన వీరు, గుడ్ వర్కర్స్గా ఉండాల్సిన వీరు, అది మాకొద్దు, మాకొద్దు, దేవునితో భాగం మాకొద్దు, దేవునితో ఉంటే మాకొద్దు, దేవుడంటే మాకొద్దు అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తిరుగుబాటు చేయడం బట్టి వాళ్ళు త్రోసివేయబడుతూ వచ్చారు, త్రోసివేయబడుతూ వచ్చారు. మనం ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తామో అది దేవునికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడమే, యుద్ధం ప్రకటించడమే. మనం దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని, దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక రకంగా చెప్పాలంటే దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్క ఆలోచన కానీ, పనులు కానీ, మాటలు కానీ, వీఆర్ వేజింగ్ వార్ అగేన్స్ట్ గాడ్. వీళ్ళ పొజిషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దేవదూతల యొక్క పొజిషన్ ముందు ఎలా ఉండేవారని అంటే ఒక మంచి వర్షిపర్స్గా, మంచి వర్కర్స్గా ఉన్నారు. కానీ వాళ్ళు అది మాకొద్దు, అది మాకొద్దు, మాకు ఇంకేదో కావాలి, మాకు ఇది వద్దు అని చెప్పి దాని నుంచి వీళ్ళు వెళ్ళిపోయిన కాబట్టుగా మనం చూస్తున్నాం. దే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ పొజిషన్. దేవుడు వారికి ఇచ్చిన స్థానాన్ని వాళ్ళు కోల్పోతూ వచ్చారు. కోల్పోవడం కన్నా వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ ప్లేస్. దేవుడు వారికి ఇచ్చిన స్థానాన్ని కూడా వాళ్ళు వద్దనుకుంటూ వెళ్ళిపోయారు. యోబు 1:6, 2:1 మనం చూసుకున్నట్లయితే దేవదూతలు వచ్చి ఆయన సన్నిధిని నిలబడేవారు. దేవదూతలు వచ్చి ఆయన సన్నిధిని నిలబడేవారు. అంటే ఆయన సన్నిధిలో వారికి చోటుండేది. అంటే వారు దేవుని సన్నిధి ముందు వచ్చేవారు, ఆయనకి సేవ చేసేవారు. దే స్టూడ్ బిఫోర్ హిమ్, సర్వ్ బిఫోర్ హిమ్. అంటే ఒక రకమైన మంచి ఆధిక్యత వాళ్ళకు ఉంది, రకమైన మంచి ఆధిక్యత ఉంది. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇది మాకొద్దు, దేవునికి మేము సేవ చేయడం ఏంటి, దేవుని కింద మేము ఉండడం ఏంటి అని దేవుడు తాము నియమించిన బౌండరీస్లో వాళ్ళు బయటకు రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుడు సెట్ చేసిన బౌండరీలో నుంచి వాళ్ళు బయటకు రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుడు కొన్ని బౌండరీస్ పెట్టేటప్పుడు బౌండరీస్ పెట్టేటప్పుడు దాని నుంచి బయటకు రావాలనుకోవడం వారు చేసిన గొప్ప నేరం, క్షమించరాని నేరం. అలా చేశారు వాళ్ళు. వారు దేవుడిచ్చిన పర్పజెస్ని మిస్ అయిపోతూ వచ్చారు. వీళ్ళు దేవుడిచ్చిన ప్లేస్ని బయటకు వచ్చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే దేవుడు తమలో పెట్టిన పొజిషన్ని, ప్లేస్ని పక్కన పెడుతూ వచ్చారో వారు పర్పస్ని మిస్ అయిపోతూ వచ్చారు. వారి యొక్క ఉద్దేశాన్ని మిస్ అయిపోతూ వచ్చారు. వారు దేవునికి సేవ చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాళ్ళు, వాళ్ళు త్రోసివేయబడుతూ వచ్చారు. వారి స్థానాన్ని కోల్పోతూ వచ్చారు. దే రిజెక్టెడ్, అవుట్ రైట్లీ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడం బట్టి వారు తమ యొక్క స్థానాన్ని కోల్పోతూ వచ్చారు. దే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ పొజిషన్, దే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ ప్లేస్, హెన్స్ దే రిజెక్టెడ్ ద గాడ్ గివెన్ పర్పస్. ఎప్పుడైతే దేవుడు మనకు పెట్టిన పొజిషన్లో నుంచి మనం బయటకు వచ్చేస్తామో, ఎప్పుడైతే దేవుడు మనకు బౌండరీస్ సెట్ చేసినప్పుడు ఆ బౌండరీస్ నుంచి మనం బయటకు వచ్చేస్తామో, దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని మనం నెరవేర్చకుండా పోతాం. దేవుడు మనకి కొన్ని బౌండరీస్ పెట్టాడు. ఈ యొక్క బౌండరీస్‌లోనే మనం ఉండాలి. అవి చేయకూడదు, అవి చెయ్యాలి అని బౌండరీస్ పెట్టాడు మనకి. ఆ బౌండరీస్ నుంచి మనం దాటినట్లయితే వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దేవుడు దాన్ని బట్టు శిక్షని ఇస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక భక్తుడు ఇలా అంటాడు, జాన్ పైపర్ అనే వ్యక్తి ఇలా అంటాడు, సిన్ ఈజ్ వాట్ యు డూ వెన్ యు డు నాట్ సాటిస్ఫైడ్ ఇన్ గాడ్. పాపం నువ్వు ఎప్పుడు చేస్తావో తెలుసా? నువ్వు దేవునిలో తృప్తి పొందనప్పుడు. నువ్వు ఎప్పుడైతే దేవునిలో తృప్తి పొందడం ఆపేస్తావో అప్పుడు నువ్వు పాపం చేస్తావు అని జాన్ పైపర్ అంటాడు. నిజమే కదా. మనం పాపం చేస్తాం ఎప్పుడనంటే దేవునిలో నాకు సంతోషం లేదు అని నువ్వు అనుకున్నప్పుడు, దేవునిలో నాకు సమాధానం లేదు, దేవునిలో నాకు మజా లేదు, దేవునిలో నాకు ఈ రకమైన సంతోషం సమాధానం లేదు అని నీకు సంతోషం సమాధానం ఇచ్చే ఏదో ఒక మొబైల్ వైపో, ఏదో ఒక సైట్ వైపో, ఏదో ఒక వెబ్సైట్ వైపో, ఏదో ఒక రకమైన అశ్లీల చిత్రాల వైపో, ఏదో ఒక సినిమాల వైపో, సీరియల్స్ వైపో, బాయ్ ఫ్రెండ్స్ వైపో, గర్ల్ ఫ్రెండ్స్ వైపో, ధనం వైపో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడో తెలుసా? వెన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ గాడ్. దేవునిలో ఎప్పుడైతే తృప్తి చెందవో పాపం చేయడానికి నీవు ప్రేరేపింపబడతావు. ప్రియమైన సహోదరులారా, మనం పాపం చేస్తున్నామంటే దేవుళ్ళు ఆనందించట్లేదేమో, దేవుళ్ళు మనం తృప్తి పొందట్లేదేమో. ఆ యొక్క ఏంజల్స్
దేవునిలో తృప్తి పొందక బయటకు వచ్చేసారు. వాటి శిక్షని మనం చూసాం. దేవుడు ఏ విధంగా బాధించాడో. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఫ్రీడమ్ కావాలని దేవునిలో సంతోషం కాకుండా బయట సంతోషాన్ని ఎతుక్కుంటే అది మనం మన స్వనాశనం తెచ్చుకున్నట్లయితే. దేవుణ్ణి సాటిస్ఫై చేయడం, దేవుని తృప్తిపరచడమా ఒకవైపు, నిన్ను నువ్వు తృప్తిపరచుకోవడమా ఒకవైపు. చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్ యువర్స్. ఏదైనా ఒక్క చాయిస్ మాత్రమే చేయగలవు. ఒకే ఒక్క చాయిస్. నిన్ను నువ్వు సంతోష పెట్టుకుంటావా, దేవుణ్ణి సంతోష పెడతావా? నీ యొక్క పాప భోగేచ్ఛలు నెరవేర్చుకోవడానికి నువ్వు క్షణిక కాలం ఉండే పాపం కోసం ఇష్టపడతావా, సంతోషం కోసం ఇష్టపడతావా? అంత మాత్రమే కాదు, ఇంకో భక్తుడు ఏమంటాడనంటే, ఆర్సి స్ప్రౌల్ అనే వ్యక్తి ఇలా అంటాడు, ఆల్ సిన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ట్రీజన్ అగేన్స్ట్ అవర్ క్రియేటర్. అంటే మనం చేసే ప్రతి పాపం కూడా సృష్టికర్తకి మనం రాజద్రోహం చేయడమే అని అంటారు. అంటే మనల్ని పోషించి, మనల్ని రక్షించి, మనల్ని పవిత్రీకరించి, మనల్ని నీతిమంతునిగా తీర్చి, మనల్ని పాపంలో నుంచి పైకి తీసుకొచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా ద్రోహం చేస్తామే, దాన్ని రాజద్రోహం అని అంటారు. అంటే మనం దేవునికి రాజద్రోహం పాపం చేస్తే వస్తది అన్న విషయం ఆర్సిస్ ప్రభువులు చెప్తారు. నిజమే కదా! దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టి, అరే మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పి పరిశుద్ధాత్మను మనకిచ్చి, పరిశుద్ధ లేఖనాలను మనకిచ్చి, పరిశుద్ధంగా జీవించండి అని చెప్తే, మనం వాటిని విడిచిపెట్టి మనకేదో స్వంత ఆలోచనల మేరకు, స్వంత ఆశ మేరకు, స్వంత కోరిక మేరకు దేవుడిని పక్కన పెడితే అది దేవునికి నమ్మక ద్రోహం చేసినట్టే. నమ్మక ద్రోహం చేసినట్టే. దేవునికి నమ్మక ద్రోహం చేస్తామా? దేవునికి నమ్మకంగా నడుచుకుందామా? చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఒకటే చేయగలవు, నమ్మక ద్రోహమైనా చేయగలవు, నమ్మకంగానే ఉండగలవు. ఎలా ఉండగలవు? ఎలా ఉండగలవు? ఇంతవరకు దేవదూతలు ఏం చేశారో చూసాము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూస్తాం. మహాదినం వరకు, తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రం చేసెను. ఆయనతో పాటు ఉన్న దేవదూతలే, ఆయనతో పాటు రోజు ఆయనతో దర్శించే దేవదూతలే అయినప్పటికీ వారు పాపం చేసేటప్పుడు కిందకి తీసుకొచ్చేసాడు, కిందను త్రోసేసాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నో వన్ ఈజ్ గాడ్స్ ఫేవరెట్ వెన్ దే కమిట్ సిన్. పాపం చేస్తే ఏ వ్యక్తి అయినా ఒక్కరే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనం కోసం మనం ఆలోచన చేసుకున్నట్లయితే 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ఏంటనంటే, గాడ్స్ అబ్సల్యూట్ హోలీనెస్ అండ్ జస్టిస్. దేవుడు సంపూర్ణమైన పరిశుద్ధత, సంపూర్ణమైన న్యాయం ఏంటో మనకు అర్థమవుతది. ఆయన పాపాన్ని ఏ మాత్రం సహించడు అనే విషయం మనకు అర్థమవుతది. ఆర్సిస్ ప్రౌల్ మరొకసారి ఈ విధంగా అంటాడు, ఈవెన్ ద స్లైటెస్ట్ సిన్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు గాడ్స్ హోలీ రూల్. మనం చేసే చిన్న పాపం, తేలికపాటి పాపం కూడా ఆయన యొక్క పరిశుద్ధ నియమానికి అది ఒక అవమానం అని అంటాడు. మనం చేసే ప్రతి పాపం, చిన్న పాపం కూడా ఆయన పరిశుద్ధ నియమానికి అది ఒక ఇన్సల్ట్ అని అంటాడు. కాబట్టి పాపం విషయంలో జాగ్రత్తగా ఉందాం, చాలా జాగ్రత్తగా ఉందాం. ఇంకో విషయం ఈ యొక్క వచనంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, వారి యొక్క ప్రైడ్‌కి, రెబెలియన్‌కి కాన్సిక్వెన్సెస్ చూస్తూ వచ్చారు. అంటే గర్వానికి, తిరుగుబాటుకి, మేము దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామనే స్పృహ వాళ్ళు కోల్పోతూ వచ్చారు. ఎప్పుడైతే గర్వించడం మొదలు పెడతామో మనం స్వనాశనమే కోరుకుంటాం. సామెతల్లో కూడా వ్రాయబడుతుంటది కదా! మనం చూసుకున్నట్లయితే దీనన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, జాన్ ఓవెన్ భక్తుడు ఇలా అంటాడు, బీ కిల్లింగ్ సిన్ ఆర్ సిన్ విల్ బి కిల్లింగ్ యూ. ఇందాక చెప్పాను కదా చాయిస్ ఉంటదని. పాపాన్నైనా నువ్వు చంపు, లేకపోతే పాపమైనా నిన్ను చంపేస్తది. జాన్ ఓవెన్ అనే తన ఒక పుస్తకం రాస్తాడు. పాపాన్ని సంహరించుట అనే ఒక పుస్తకం. ద మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ అనే పుస్తకంలో ఆయన ఎలా పాపాన్ని సంహరించాలి అనే రాస్తూ, పాపం
పాపాన్నైనా చంపుతది. చంపడం ఏదో ఒకటి చావడం మాత్రం ఖాయం. ఐదర్ పాపమైనా చావాలి, లేకపోతే నువ్వైనా చావాలి అని అంటాడు. నిజమే కదా! పాపాన్ని ఏమాత్రం కూడా సహించిన దేవుడు మనకి ఛాన్సెస్ ఇస్తూనే ఉన్నాడు. ఛాన్సెస్ ఇస్తూనే ఉన్నాడు. మరలా ఆయన యొద్దకు రావడానికి, ఆయన యొద్దకు రావడానికి. తమ ప్రధానత్వము నిలుపుకునేవారు, తమ యొక్క నివాస స్థలం కోల్పోయిన వాళ్ళు దేవుని యొక్క పనిష్మెంట్‌కి గురవుతూ వచ్చారు. కానీ యూదా భక్తుడు అక్కడున్న ప్రజల్ని వార్న్ చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారనంటే దే రిజెక్టెడ్ ద గాడ్స్ పొజిషన్. గాడ్ గివెన్ పొజిషన్. కానీ ఇప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దామా? దేవుడు మనకిచ్చిన స్థానాన్ని, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులుగా మనల్ని దిద్దుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని కొంత ప్రదేశాల్లో పెట్టాడు. చాలా సార్లు మనం డిప్రెషన్‌లో గురవుతారు. అయ్యా! నేను ఈ యొక్క విలేజ్‌లో ఉండకుండా ఉండాల్సిందే. నేను ఇక్కడ ఉండకుండా ఉండాల్సిందే. కానీ ఇట్స్ ఎ గాడ్ గివెన్ పొజిషన్ అని మనం గుర్తించాలి. ఇట్స్ ఎ గాడ్ గివెన్ ప్లేస్ అని కూడా మనం గుర్తించాలి. యాక్సెప్ట్ ద గాడ్ గివెన్ ప్లేస్. దేవుడు మనకిచ్చిన స్థానం చిన్నదైనా పర్లేదు. చిన్న ప్రాంతమైనా పర్లేదు. లెట్స్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. తద్వారా యాక్సెప్ట్ ద గాడ్ గివెన్ పర్పస్. దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి సహాయపడతాం. ఆఖరిదిగా ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. స్టే విత్ ఇన్ ద గుడ్ బౌండరీస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవదూతలు తమ యొక్క బౌండరీస్‌ని వదిలి బయటకు వచ్చేసారు. స్వనాశనం కోరుకున్నారు. కానీ మనకివ్వబడిన బౌండరీస్‌లో, మనకు ఇవ్వబడిన ఒక బౌండరీస్‌లో దేవుని యొక్క వాక్యం చేత కట్టబడడానికి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యంలో కట్టబడడానికి సిద్ధపడదాం. మన యొక్క బౌండరీస్‌ని, మన యొక్క లిమిట్స్‌ని దాటి మనం ప్రవర్తించొద్దు. మన లిమిట్స్‌ని దాటి దేవుని దుఃఖపెట్టొద్దు. మనం దుఃఖపెట్టకుండా ఉందుం గాక. రెండోదిగా దేవుడు వారికిచ్చిన పొజిషన్‌లో వారికి సంతోషం లేదు. దేవదూతలకి అబ్బే! ఈ పొజిషన్ నాకు నచ్చలేదే. నేను బయటికెళ్ళిపోతే నాకు మంచి పొజిషన్ వస్తది. దేవుడు బయట. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, సహోదరి, సహోదరుడా, దేవుని వదిలి వెళ్తే ఆ సంతోషం క్షణిక కాలమే. కానీ నరకం నిత్యకాలం. నిత్యకాలం. దేవునిలో సంతృప్తి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడోదిగా పాపాన్ని, తీర్పుని సీరియస్‌గా తీసుకుందాం. ఒకవేళ పాపం చేసినట్లయితే తండ్రి క్రీస్తు దగ్గరకు త్వరగా వద్దాం. త్వరగా వచ్చి దేవా నన్ను క్షమించు అని ఆయన దగ్గర పశ్చాత్తాపపడితే ఆయన మనల్ని క్షమిస్తాడు. మరలా ఆయనతో సంబంధాన్ని మనం మరలా రీబిల్డ్ చేసుకోగలం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ పాపం మనల్ని ఆనందింపజేస్తుందనంటే మనం దేవునిలో సంతోషంగా ఉండట్లేదని అర్థం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ఆలోచన చేద్దాం. మన జీవితం ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతుంది? మన జీవితం ఎక్కడ తప్పిపోతున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎక్కడ మనం ఆగిపోయాం? మన జీవితంలో ఎక్కడ మనం ముందు వెళ్ళలేకపోతున్నాం అని ఆలోచన చేసుకొని, మన హృదయాన్ని పరిశీలించుకొని మనం దేవుని దగ్గరకొద్దాం. పరిశుద్ధులైన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి పాత సన్నిధిలోకి రావడానికి మీరు ఇచ్చిన కృపను పట్టుకొని నీకు వందనాలు దేవా. దేవా, మీరు మా జీవితంలో చేసిన మేలుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మా జీవితంలో చూపించిన కృపకై నీకు వందనాలు.